ప్రమీల ఇలా రా, ఇలా రా ప్రమీల, రా. నీకు కొడుకు పుట్టినా కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? ఇలా చూడవయ్యా, నేనేమి ఆంజనేయుడు కాను. నువ్వు నీ బిడ్డ తప్ప నా గుండెల్లో ఇంకెవరూ లేరని తీర్చి చూపించడానికి, సందేహం పడ్డానికనే నువ్వు జన్మెత్తావు. సంతోషమే లేకుండా ఉండడానికి నేను జన్మెత్తాను. ఇది నా తలరాత. ఈనాటితో నీ కష్టాలు తీరాయి. ఏమంటే శుక్రుడు స్వస్థానానికి వచ్చాడు, ఇక పైన శుభం. మరి పదండి. నమస్కారం అండి. అరే రండి మాస్టారు, రండి కూర్చోండి. ఏమయ్యా, నీ గురించి చెప్పాను, నా గురించి పట్టించుకోవే. అయ్యో మర్చిపోయాను. ఉంచండి. మేస్తారే ఏమిటి, పిల్లాడికి చెవులు కుట్టిస్తారా? అదంతా ఏం లేదు. శోభన ముహూర్తానికి నేడు రేపు ఓ మంచి లగ్నం చూసి పెట్టండి. శోభన ముహూర్తమా? ఎవరికి? నాకు ప్రమీలకు. నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా? ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మన ఊరికి దగ్గరలో ఉన్న దెందులూరులో కుటుంబ నియంత్రణ కోసం గవర్నమెంట్ వైద్యులు వచ్చి మకం వేశారు. అందువల్ల ఆడ మగ ఎవరైనా సరే ఇష్టపడిన వారు చికిత్స పొందవచ్చు. చికిత్స చేయించుకున్న వారికి గవర్నమెంట్ వారు నగదు బహుమానం ఇచ్చి బట్టలు కూడా పెడుతున్నారు. ఆడవారు మగవారు ఎవరైనా సరే వెళ్ళండి. హో లచ్చి, ఏంటంటే? ప్రమీల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది. కాస్త నేను రమ్మన్నాను చెప్తావా? అలాగేనండి. ఏం ప్రమీలను రమ్మలేదా? ఆవిడక్కడ లేరండి. కుర్రోని వాళ్ళ అమ్మగారి చేతికి ఇచ్చి ఇప్పుడే ఆఖరి భక్తి దెందులూరు వెళ్ళారంట. అదేంటండి, మీరు వెళ్ళమంటేనే వెళ్ళారని వాళ్ళ అమ్మగారితో చెప్పారంట. దెందులూరుకి నేను పంపేదే. వస్తున్నాను.
లక్ష్మీ, రంగమ్మ, పాపమ్మ, ఎంకాయమ్మ, సుబ్బులు, ఆ ప్రమీల కొండపల్లి. సార్, ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది. హాల్లోకి వెళ్ళి చూడండి. డీటెయిల్స్ తెలుసుకోకుండా ఆపరేషన్ చేస్తే అప్పుడు ఈ వృత్తికే విలువ ఉండదు. ఈమె బాడీ చెక్ చేసినప్పుడు ఈవిడ ఇంకా అమ్మ కాలేదని మాత్రమే కాదు, అందుకు తగిన పరిస్థితి ఏర్పడలేదని తెలిసింది. అందుకే ఆపరేషన్ చేయకుండా మొత్తం మంది మాత్రం ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో తెలివస్తుంది. మీరింటికి తీసుకెళ్ళొచ్చు. రాజా, నువ్వేమిట్రా ఈ టైంలో? మన బాబు ఎంత మంచాడు చూసారా, టక్కన ఆపేసాడు ఏడుపు. ఈ టైంలో మాట్లాడేది? మేస్టారు, 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 మేస్టారు. ఏంటయ్యా? కాదు, శోభన ముహూర్తానికి టైం అడిగారు కదా, రేపు రాత్రి సరిగ్గా. ఏంటయ్యా ఇప్పుడే జరుగుతోంది, మధ్యలో పానకంలో పడకలా వచ్చావు. జరుగుతోందా? అమ్మ నాయనో, ఏంటి మీరు పోలేదా? ఏమండి, త్వరగా రండి. పిలుస్తుంది. అవును, ఇకేం జరిగేది వాళ్ళందరికీ తెలియదా ఏమిటి? రండి. సరే, నేను నా పని చూసుకుంటాను, మీరు మీ ఇంటికి పోయి మీరు రెస్ట్ చేసుకోండి. నమస్కారం, వస్తాను.